Yeah, fine. We'll elaborate something more there. Let us erase this. So all the definitions are somewhat similar to that of dielectric properties of material. Electric field untadi, displacement vector అలాగా. అక్కడ కూడా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. ఓకే, ఫైన్. సో లిటిల్ బిట్ ఐల్ టాక్ అబౌట్ దిస్. యా, సో ఇక్కడ జాగ్రత్త చూస్తే కనుక మనం మామూలుగా మెటీరియల్ మనం పెట్టినప్పుడే దిస్ నథింగ్, నో మెటీరియల్ ఈస్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ లేనప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్ప్రెషన్ తెలుసు, దట్ ఈస్ Ni into mu naught. ఇప్పుడు మెటీరియల్ పెడితే ఏమవుతుంది, ఇంకా చేంజ్ అయిపోతుంది కదా, దట్ ఈస్ నాట్ వాక్యూమ్. సో ఫీల్డ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఐరన్ రాడే పెట్టామనుకోండి, ఇట్ విల్ బి ఇంక్రీజ్డ్. ఓకే, సో విల్ సీ ద నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద మెటీరియల్. సో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద నెట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఏదైనా సరే, in the core of material, in the core of material, that is inside the solenoid another topic manaki ippudu. So that net magnetic field is maamuluga unnadu untadi, that is B naught when there is a nothing air medium plus some a material petadam valla something add avutadi antena. So because of that magnetization or magnetic material valla vastadi అంతేనా. ఇప్పుడు ఏదైతే మనము మ్యాగ్నటైజేషన్ డిఫైన్ చేసుకున్నామో దట్ ఈస్ నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ యూనిట్ వాల్యూమ్, దేని మీద డిపెండ్ అవుతుంది, అది దేని మీద డిపెండ్ అవుతుంది, లాజికల్గా డిపెండ్ అవ్వాల్సిందే కదా. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, ఇది మారదు. సపోజ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇది, సో మ్యూ నాట్ ఇంటూ హెచ్, దట్ ఈస్ Ni. సో మ్యూ నాట్ ఇంటూ హెచ్ ప్లస్ మరి ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, బిఎం, దిస్ ఎంటైర్ ఫ్యాక్టర్. So this entire factor depends on first material, type of material, second దేని మీద డిపెండ్ అవుతుంది, magnetizing field intensity. So magnetizing field intensity, magnetic intensity మీద డిపెండ్ అవుతుంది, అంతే కదా. సో దిస్ బిఎం కెన్ బి రిటన్ యాజ్, ఆబ్వియస్లీ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది అన్నాం కాబట్టి దట్ మెటీరియల్ క్యారెక్టరిస్టిక్ ఒకటి రావాలి. సో మ్యూ నాట్ ఇంటూ xi ఇంటూ హెచ్. సో xi ఈజ్ నోన్ యాజ్ ససెప్టిబిలిటీ ఆఫ్ ద మెటీరియల్, వాట్ ఎవర్ ద మెటీరియల్ వీఆర్ యూసింగ్ దట్. So xi is the susceptibility of magnetic susceptibility. Magnetic susceptibility of material of rod ఏదన్నా whatever is inside. So లోపల ఫీల్డ్ ఎంత ఉన్నదన్నది a type of the material, that is what susceptibility, and magnetic intensity H. సో నీకు గుర్తుందా పోలరైజేషన్ వెక్టర్ కూడా హౌ మచ్ ఇన్సైడ్ విల్ బి ఎట్లా డిఫైన్ చేసాం, ఎప్సిలాన్ నాట్ xi ఇంటూ ఈ ఎలక్ట్రిక్ ససెప్టిబిలిటీ దేర్, అంతేనా. సో నవ్ ఐ ఇన్సర్ట్ దట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్టర్ మనకు తెలియాలి ఎలా డిపెండ్ అవుతుంది. సో ఇట్ విల్ బి డిపెండెంట్ లైక్ దట్. సో ఓకే, ఫైన్. నౌ ఐ include everything here. So this implies, so B will become, so mu naught into H plus mu naught into xi into H. So mu naught H common the H, mu naught into 1 plus xi will be is equal to H. So this entire thing will be mu H this entire thing, where mu is equal to mu naught into 1 plus xi. Entadi mu will be permeability of material of that, permeability of the material of that slab or rod, whatever it may be. అంతేగానా అక్కడ ఏం వాడింటాం, పర్మిటివిటీ వాడింటాం. సో నౌ యూ డివైడ్ దిస్ టు,
So relative permeability mu r is equal to mu by mu naught, that is 1 plus xi. So this is relative permeability. This is simply permeability of that material. This is the relative permeability. Relative permeability. Okay. ఇప్పుడు ససెప్టిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ మెటీరియల్. ఇప్పుడు నేను ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అన్ని డైపోల్స్ అలైన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి, అప్పుడు జై ఏమవుతుంది? పాజిటివ్. అలా కాకుండా కొన్ని అన్ని డైపోల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో అలైన్ అయితే నెగిటివ్. దట్స్ వాట్ ఇస్ హ్యాపెండ్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు కండక్టర్ లోపల ఏమవుతుంది? కండక్టర్ అయినా డైఎలక్ట్రిక్ అయినా దే ప్రొడ్యూస్ అ ఫీల్డ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో నెట్ ఫీల్డ్ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్. కానీ ఇక్కడ నెట్ ఫీల్డ్ విల్ బి డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్. సో ఇక్కడ కూడా కొన్ని కేసెస్లో ఆపోజిట్ వస్తుంది, కొన్ని కేసెస్లో సేమ్ డైరెక్షన్లో వస్తుంది. ఓకేనా, అర్థమైంది? సో దట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అన్నది మనకు ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద స్టోరీ. సో దిస్ ఇస్ ద రిలేషన్. సో ఫార్ములా ఆల్వేస్ magnetic field induction is equal to obviously mu into h. H will be the external field that magnetizes the material. అంతేనా? సో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ mu. ఓకేనా. ఇప్పుడు హెచ్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ద మీడియం, అంతే కదా? హెచ్ అనేది ఇండిపెండెంట్, అదే మ్యాగ్నటైజ్ చేస్తుంది. బి అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ ద మీడియం యాజ్ వెల్ యాజ్ దట్ మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్. ఓకే. సో మనం అక్కడ డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్లో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ డిఫైన్ చేసాం, గుర్తుందా? ఎలా వచ్చింది చెప్పు? డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. గుర్తొస్తుందా? ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. పి అంటే పోలరైజేషన్. సో దట్ ఈస్ మ్యూ నాట్ ఇంటూ ఎం. సో బట్ ఎం ప్లేస్లో ఏం రాసాం? మ్యూ నాట్ ఇంటూ ఎం. ఎం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఎం డిపెండ్స్ అపాన్ ద xi అండ్ హెచ్, అంతే కదా? సో ది డిపెండ్స్ అపాన్ ద. సో ఇక్కడ కూడా రాయచ్చు. సో బిఎం విల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఎం. బట్ ఎం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? బట్ ఎం ఈజ్ డిపెండ్స్ ఆన్ ఇలా దీని మీద సో xi అండ్ హెచ్, దట్ ఈస్ ఎం ఈజ్ ఈక్వల్ టు xi ఇంటూ హెచ్. సో పి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింటుంది అక్కడ మనకు? దట్ ఈస్ మ్యూ. పి ఈజ్ డిపెండ్స్ అపాన్ ద ససెప్టబిలిటీ అండ్ దట్ ఈ. సో ఓవరాల్గా మనకి ఏమొచ్చింటుంది అక్కడ? మ్యూ నాట్ ఇంటూ అదే ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ప్లస్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ xi ఇంటూ ఈ. సో ఎప్సిలాన్ నాట్ కామన్ తీస్తే 1 ప్లస్ xi ఇంటూ ఈ. సో దాన్ని ఏం రాస్తారు? డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ హెచ్ ఈ, అంతేనా? డిస్ప్లేస్మెంట్ డి ఈజ్ ఈక్వల్ టు రైట్. So the definitions are very clear.